చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మన మధ్యలో ఈరోజు దేవుని దాసులు స్టెఫెన్ బాబు అన్న ఉన్నారు. క్రీస్తు సంఘ పెద్దలు, చాలా ఏళ్ళు క్రీస్తు సంఘంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ ముందు మేము చిన్నపిల్లలమైనటువంటి మేము ఏదో కొన్ని మాటలు చెబుతున్నాం. అయితే అన్నయ్య చాలా సీనియర్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు కొత్త కదా. యేసు బాబు అన్నకు ఫోటో చూసి ఫోన్ చేసి వచ్చారంట. మంచిది, అలాంటి పెద్దలు మన సంఘానికి రావటం చాలా గొప్ప విషయం, మంచిది. మరి ఈరోజు ఇంతవాటికి చెప్పబడ్డటువంటి రాజు గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఎవరు ఏందో నాకు ఆ మాట నచ్చదు. ఎవరామా? రాణిగా కాదు. దేవుడు ఎక్కడా ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని ఏలటానికి స్త్రీలను నిర్ణయించాల. ఆమంతటికే ఆమె తన రాజ్యాన్ని దక్కించుకుంది. ఎలా దక్కించుకుంది? అది పాయింట్. నేనే అధికారం చేయాలి. యోధా ప్రజల్లో పరిపాలించడానికి, యోధా ప్రజల్లో రాజులు ఉండగానే అధికార దాహంతో ఏం చేసింది? అందరినీ చంపేసింది. నేను మీకు పాయింట్గా కొన్ని ముఖ్య విషయాలు చెబుతాను. సమయం చాలా అవుతుంది కనుక మరి సహోదరులు ఈరోజు బాగా లేట్గా వచ్చారు. ఎప్పుడైనా మరి ప్రార్థన అంటే అది వరకు బాగా టక్కున కూర్చున్న వాళ్ళని ఇప్పుడు కొద్దిగా అందరూ లేట్ చేస్తున్నారు. 8 గంటలకల్లా వస్తే ఏదన్నా చెప్పుకోవడానికి, ఏదన్నా మాట్లాడుకోవడానికి బాగుండిద్ది. మరి చలికాలం ఇది, ఇంకా అరగంట ముందు వస్తే ఇంకా బాగుండిద్ది. ఎందుకంటే చలికాలం ఉండలేము, ఎవరు కూడా వెళ్ళాలన్నా చేయాలన్నా ఇబ్బంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే స్త్రీల కోడిక అన్నప్పుడు ఖచ్చితంగా 7:30 బయలుదేరితే ఏడుకోసరికి 8 అయ్యిద్ది. ఏదైనా చెప్పుకోవడానికి బాగుండిద్ది. ముందుకెళ్దాం. అయితే రాజుల గ్రంథం 11వ అధ్యాయం, రాజుల గ్రంథం 11వ అధ్యాయం, రెండో రాజుల గ్రంథం 11వ అధ్యాయం దాదాపు 3వ వచనం దాకా ఏమైనా ఉండిద్దంటే, పేరేం పేరు? అతల్య యొక్క రాజ అధికార దాహం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. రాసుకోండి ముక్కలుగా. 11వ అధ్యాయం 1 నుండి 3 వచనాల దాకా ఏం చేస్తుందంటే ఆమె అధికార దాహం కోసం చేస్తున్నటువంటి వాతావరణం. అదంతా కూడా ఏం చేస్తున్నావా? నేను అధికారం చేయాలి కాబట్టి, నాతో పాటు అధికారం చేసేటువంటి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ లేకుండా ఏం చేసిందంటే నిర్మూలన చేసింది. ఎట్లా? ఇప్పుడు శ్యాము ఉన్నాడు. శ్యామురు యోధా గోత్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతను రాజు అవ్వాలి. వాస్తవంగా అయితే ఇతను చంపేసింది. ఇతనితో పాటు ఇతను అన్నదమ్ములు లేరా? యోధా రాజ్యంలో ఉండారు, వాళ్ళను కూడా చంపేసింది. అంటే ఇతను రాజుగా నిలబడతాడు, ఇతనికి రాజుకు సంబంధించినటువంటి వాతావరణం ఇతనిలో ఉంది అన్నంలో మొత్తం నేరేం చేసింది? చంపేసింది. అది ఆమెలో ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్. ముందుకెళ్దాం. ఇదే మనం చదువుకుంటా వస్తే ఈ క్రమంలోనే ఇదే కంటిన్యూ చేద్దాం. 2వ వచనం నుండి చదువుదాం. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరునైన యెహోషెబ, అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను. ఎవరంటే ఏమా? ఎవరామా? యెహోషెబ. ఎవరు? అహజ్యా సహోదరి. మనం చెప్పుకోవాలంటే ఏం చేసింది? రాజు యొక్క కొడుకుని దాచిపెట్టింది. అంటే ఎంతటి సాహసం చేసిందంటే తన ప్రాణానికి తెగించి చేసింది. ఒక మాటలో చెప్పాలంటే మీకు అందరికీ తెలుసు, మొట్టమొదటగా స్త్రీలలో మనం చూసుకుంటే దాచిపెట్టిన స్త్రీలు ఒక 3-4 టక 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 టక. అమ్మా ఎందుకు అబుతా చెప్పు. మిరియాం, ఇంకా ఎక్కువ భేద, ఇంకా అదేనమ్మా యేసుక్రీస్తుని కల్లా తన్నిని మర్చిపోయారు. ఆమె కూడా పాపం తిరుగుతూ ఉంది కదమ్మా, సత్రాలు తిరుగుతూ ఉంది. ఆమె కూడా కష్టపడింది. మరియమ్మ గారు కూడా. అంటే మన క్లాసులు చెబుతున్నప్పుడు ఏదో నామకార్థంగా వచ్చి కూర్చోకుండా ఒక పాయింట్ అడగానే టక 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 నోటితో చెబితే మా అందరికి ఆనందంగా ఉండేది.
స్త్రీల విషయంలో బలం తెచ్చుకున్నటువంటి స్త్రీ కూడా ఏవై యొక్క స్థితి చూద్దాం చూడండి. ఏవై యొక్క స్థితిలో ఇదే రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఆ రెండవ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 11 చూద్దాం. ఆమె ఎవరు అసలుకి? అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాకుమారులందరిలో నుండి దొంగలించి అతన్ని అతని దాదిని ఒకని పడకింటిలో ఉంచాను. అంటే తన ప్రాణం మీదకు వచ్చేటువంటి సమస్య అయినా కానీ ఈ స్త్రీ గురించి కూడా మనం చెప్పుకోదగ్గటువంటి గొప్ప స్త్రీ ఏమో. వాస్తవా కదా? అతల్యా చేతి నుండి ఒక బిడ్డను తప్పించడం అంటే మామూలు విషయమా? ఒకవేళ దొరికిపోతే ఎవరికి మరణశిక్ష? ఏమకే? ఆమె పేరు నాకు నోట్లో రావట్లేదు కూడా గుర్తుపెట్టుకోండి. ఆమెకే, ఆ స్త్రీకే ఏంటిది? మరణశిక్ష. అంటే నేను చనిపోతానని తెలిసి కూడా ఏం చేసిందామా? దాచిపెట్టింది. అది దేవుని మీద నమ్మకం కలిగినటువంటి ఉన్నటువంటి స్త్రీలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే 11వ అధ్యాయం 1 నుంచి దాదాపు 3 వచనాలు ఈ అతల్యా యొక్క అధికారం. తర్వాత 4వ అధ్యాయం 4వ వచనం కాడ నుండి దాదాపు 11వ వచనం దాకా ఇదేంటంటే రాజు యొక్క సంరక్షణ. గుర్తుపెట్టుకోండి. అంటే పిల్లగాడిని తప్పించింది కదా, ఈ రాజును కాపాడటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. మామూలుగా మీకు అందరికీ మీరందరూ అది చదువుకుంటే అర్థమైంది కాబట్టి నాకు సమయం లేదు కాబట్టి నేను చెబుతున్నా. రాజుని దగ్గరుండి కాపాడిన వ్యక్తులు ఎవరండి అక్కడ? రాజుని దగ్గరుండి కాపాడిన వ్యక్తులు అంటే రాజుని, ఈ పసికందుని, ఈ పసిబిడ్డని చుట్టూ ఉండి కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే మన దినవృత్తాంతాల గ్రంథం లాగా పడతాడు. చూడండి, వాళ్ళు దినవృత్తాంతాల గ్రంథంలో ఆగపడతారు. దినవృత్తాంతాల గ్రంథంలో ఎక్కడ పడతారంటే ఒక మాట చూద్దాం, నేను చూస్తాను. 23వ అధ్యాయం 7వ వచనం. లేవీలందరూ తమ తమ ఆయుధములను చేత పట్టుకొని ఈ లేవీలు వాస్తవంగా అయితే ఏం చేయాలండి? దేవుణ్ణి ఆరాధించాలి. ఏం జరుగుతుంది ఈడ? లేవీలందరూ చుట్టూ ఉండి రాజుని ఏం చేస్తున్నారు? అసలుకి ఏమి గొప్ప దృష్టం అండి లేవీలు. అంటే దేవుడు ఒక్కోసారి ఏం చేస్తాడంటే, ఒకవేళ సంఘం సమస్యలో పడితే ఆ చట్టం ఎవరికి ఇస్తాడంటే స్వార్థికుడి చేతికి ఇస్తాడు. వాస్తవం చెప్పాలంటే వాస్తవంగా లేవీలు కత్తులు పట్టుకునేటువంటి పరిస్థితి కాదు వాళ్ళది. దేవుని ముందు వాళ్ళు యాజక ధర్మమే చేయాలి, దేవుడు ఇచ్చినటువంటి నియమం అది. కాకపోతే ఇశ్రాయేల్ అందరూ దారి తప్పిపోయి ఎలా పడితే అలా తిరుగుతుంటే దేవుడు ఎవరికి ఇచ్చాడు కత్తులు? లేవీలు ఎంతమంది ఉన్నారంటే ఆడ చాలా సంఖ్య కూడా ఉంది. చుట్టుపక్కల వెళ్ళిపోయారంట. యోధా దేశం, యోధా ప్రాంతంలో ఉన్నటువంటి నీతిమంతులైనటువంటి వాళ్ళందరూ, యెహోవాని ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా ఎత్తుక్కున్నారంట. ఎత్తుక్కొని వాళ్ళందరిని తీసుకొచ్చి దేవాలయం చుట్టూ మధ్యలో ఒక రాజును పెట్టుకొని, అసలు ఆ వాతావరణం చూడండి ఎట్టుందో. ఒక చిన్న పిల్లగాన్ని మధ్యలో పెట్టుకొని అతను చుట్టూ కత్తులు పట్టుకొని బల్లాలు పట్టుకొని నుంచుంటే అసలుకి ఎంత బాగుందో. దేవుడు తలుసుకుంటే వాక్యం చెప్పే వాళ్ళ చేత కూడా మనల్ని ఒక దెబ్బ కొట్టి సరి చేసేటువంటి పరిస్థితులు కూడా బైబిల్లో ఆగపడతాయి. వాస్తవంగా లేవీల పరిస్థితి ఏందండి? దేవుని యుద్ధం ఉండి వాళ్ళు ఏం చేయాలి? విన్నపాలు తీసుకెళ్ళి, ప్రజల యొక్క విన్నపాలు తీసుకెళ్ళి ఆడ చెప్పాలి. దేవుని యొక్క విన్నపం తీసుకొచ్చి ప్రజలకి చెప్పాలి. అయితే ఈ ఇశ్రాయేలీలు యూదులందరూ దారి తప్పిపోతే లేవీలకి దేవుడు ఏమిచ్చాడు? కత్తులు ఇచ్చాడు. ఇది చాలా గొప్ప విషయం నాకు ఆగపడ్డ దాంట్లో. అయితే ఇంకొక మాట చూసుకుందాం. ఇదే విషయంలో ఇంకో మాట చూసుకుందాం. ఇదే రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 22 రాజుల గ్రంథం 13వ అధ్యాయం
రాజుల గ్రంథం 11వ అధ్యాయం. అయితే మీరు రాసుకోవాల్సినటువంటి విషయం, 11వ అధ్యాయంలో 1 నుంచి 3 వరకు అతల్య యొక్క అధికారం, 4 నుంచి 11 వరకు రాజును కాపాడేటువంటి వాతావరణం. అదంతా కూడా మీరు చదువుకోవడానికి బాగుండిద్ది, రాసుకోండి. తర్వాత 13 నుంచి 15 వరకు రాజుని చేసేటువంటి వాతావరణం. అదంతా కూడా చూసుకుందాం. అది 13 చదువుకుందాం. అతల్య ఆ కాయువారును జనులను కేకలు వేయగా యెహోవా మందిరమందున్న జనుల దగ్గరికి వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహం అని కేకలు వేయగా. ఎవరు చెబుతున్నారండి ద్రోహం అని? ఆమె చేయలేదా ద్రోహం? చేసిందా చేయలేదా? ఎట్టుండిద్దంటే, మనం ఎదుటివాడికి చేస్తే నాకు ద్రోహం అనిపించదు, మనకెవరన్నా చేస్తే అశోక్ అన్న నా విషయంలో నమ్మక ద్రోహం చేశాడురా. నా కాడకు వచ్చేసరికి నాకు అది గుర్తుండదు వాస్తవంగా చెప్పాలంటే. ఈ అతల్య అనేటువంటి స్త్రీ ఏం చేసింది? స్త్రీగా ఉండలా. యోధా ప్రజల్లో దెబోరా అనేటువంటి గొప్ప స్త్రీ ఉంది. ఆమె ఇశ్రాయేలుకి ఎలా ఉంది? న్యాయాధిపతిగా ఉంది, ఇశ్రాయేలుకి తల్లిలా ఉంది. బారాకు వచ్చి అడుగుతాడు, నువ్వు నాతో కూడా రమ్మా, మరి నువ్వు నాతో ఉంటే బలంగా ఉండిద్ది, నేను యుద్ధం చేస్తానని అడిగితే ఏమందామా? ఒక ఆడదాని చేత నీకు విజయం వచ్చిందని లోకులందరూ అనుకుంటారు. అటు అనుకుంటే యెహోవాకి అవమానం, ఇశ్రాయేలుకి అవమానం. నేను రాను, నువ్వే వెళ్ళిపో, దేవుడు నీకు తోడుంటాడని చెప్పింది. అంటే ఒక స్త్రీ ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నిలబడకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి వాతావరణం కలిగి ఉన్న స్త్రీయే గొప్పది. అతలే ఏం చేసింది? ఇంకా చంపడం మొదలుపెట్టింది, ఇంకా బంధువులు చంపడం మొదలుపెట్టింది, తోబుట్టువులు చంపడం మొదలుపెట్టింది అధికార దాహం కోసం. గుర్తుపెట్టుకోండి, దెబోరా యొక్క స్థితి వేరు, అతల్య యొక్క. నాకు తెలిసి ఏమన్నా రాణి అని అంటానికి కూడా నాకు అసలుకి సెట్ కాదనిపించింది. సహోదరులు లేదనుంటే మనం డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే ఈ వాతావరణం అలా కాదు. అధికారం కోసం ఏం చేసిందంటే, రాజులు ఉండగానే ఏం చేసింది? చంపేసింది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇందాక ఏం చెప్పానంటే 7 నుంచి 6 దాకంటే రాజు అవటానికి 13 నుంచి 15 వరకు. ఇప్పుడు మరలా చూద్దాం. ఇప్పుడు మరలా దినవృత్తాంతాల గ్రంథంలో వాళ్ళు కేకలు వేయిచుండగా చదువుదాం. కంటిన్యూ 15వ వచనం. యాజకుడైన, ఇదే రాజుల గ్రంథం, యాజకుడైన యెహోయాదా సైన్యంలోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంతుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షపు వారిని అని ఆజ్ఞాపించాను. ఇంతవరకు చేసింది చాలమ్మా, నీ సమయం దగ్గర పడింది. ఎందుకంటే దేవుడు ప్రతి వాళ్ళకి ఏం చేస్తాడో తెలుసా? మారటానికి అవకాశం ఇస్తాడు. ఇస్తాడా? ఇస్తాడు. మంచి వాళ్ళకి ఇస్తాడు, చెడ్డ వాళ్ళకి ఇస్తాడు. మనం సడన్గా ఒక తప్పు చేయగానే హఠాత్తుగా మనకు స్ట్రోక్ తెప్పించేటువంటి దేవుడు కాదు. మనం చనిపోయి నరకానికి పోతే ఎవరికి బాధ? ఒకవేళ భార్య చనిపోయి వెళ్ళిపోతే భర్త 1 రోజు 2 రోజులు బాధపడతాడే కానీ దేవుడు చెబుతాడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని నా అరిచేతిలో చెక్కి ఉన్నాను, మీ ఆత్మలో నా యొద్దకు రావాలే కానీ నరకానికి ఎప్పటికీ వెళ్ళకూడదు. కాబట్టి అతల్యాకు కూడా దేవుడు ఏం చేశాడు? అవకాశం ఇచ్చాడు. తన పాపం పండిందాక ఏం చేశాడంటే అవకాశం ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మనం చేసేటువంటి పొరపాట్లకు కూడా, నాకు ఇంతవరకు మరణం రాలేదే, నేను ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నానే, నేను ఇంతవరకు శాంతి సమాధానం నా ఇంట్లో ఎప్పుడు ఉందే అని మనం అనుకొని ఏదైనా పొరపాట్లు చేస్తామేమో. గుర్తుపెట్టుకోండి, ప్రతి వాడికి దేవుడు ఏం చేస్తాడు? అవకాశం ఇస్తాడు, మారతాడని. నీ పాపం పండిందాక దాన్ని దూరం తీసుకెళ్ళకూడదు. 6 సంవత్సరాలు ఉంచడానికి కూడా రాజు ఏమవ్వాలి? పెద్దవాడవ్వాలి. పెద్దవాడాలంటే అధికారం వచ్చిందాక కూడా కాదు, అతల్య యొక్క పాపం ఏమవ్వాలి? పండాలి. 7 సంవత్సరాలు అతన్ని తీసుకొచ్చింది కూడా రాజుగా ఉండి
ఆ నీతి న్యాయములు చేసేటువంటి వ్యక్తి కాదు అతను. పసికందునే తీసుకొచ్చి ఏం చేశారు? రాజును చేశారు. మరి 6 సంవత్సరాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అవకాశం? అదే అనుకోవాలి మనం, అంతకు మించి ఇంకా ఆలోచించకూడదు. అంటే ఇశ్రాయేలు మొత్తాన్ని చంపమని దేవుడు ఇచ్చాడా? యోధావారిని చంపమని దేవుడు ఇచ్చాడా? కాదు. ప్రతి వాడికి ఏముండిద్ది? అవకాశం ఉండిద్ది. దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉండిద్ది. ఇప్పుడు మనకే ఉండిద్ది, అప్పుడు వాళ్ళకే ఉంది. ఆ అవకాశం ఉన్నంతసేపే మన ఆటలో పాటలు. ఒకవేళ అవకాశం తీరిపోతే ఎవరు ఏం చేయలేం. భార్య పిలిచినా మనం రాము, ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్ళిపోతాం. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో మాట చదువుకుందాం. ఇదే రాజుల గ్రంథం తర్వాత 15వ వచనం నుంచి దాదాపు 20 వచనాలు ఏమని ఉండిద్దంటే, ఇది మీకు దినవృత్తాంతాల గ్రంథంలో బాగా పడిద్ది. చూడండి, దినవృత్తాంతాల గ్రంథంలో 23వ అధ్యాయం 16 నుంచి దాదాపు 19 వచనాలు ఏముండిద్దంటే సంస్కరణలు అని పెట్టుకోండి. ఇంతవటికి యోధా ప్రజలు ఎలా అయ్యారంటే కట్టులేని వారిగా ప్రవర్తించారు. ఆ సంస్కరణలు అని పెట్టుకోండి, బాగుండేది. ఇంతవటికి దేవాలయాన్ని పరిశుద్ధపరచాలనేటువంటి వాతావరణం అని ఉండదు. యెహోవా దేవుణ్ణి నేను ఆరాధించాలి అనేటువంటి విషయం వాళ్ళకు ఉండదు. దాన్ని ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే ఈ అతల్యాన్ని చంపిన తర్వాత సంస్కరణ స్టార్ట్ చేస్తున్నారు. యాడ్ నుంచి అంటే 16వ అధ్యాయం కాడ నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేశాను. అంతటా జనులందరూ బయలుదేవతల యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునిగా విరగగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠము ముందర చంపిరి. ఈ వ్యక్తిని గుర్తు పెట్టుకోండి, మనకు ఎగ్జామ్ లో ఉపయోగపడింది. చంపిరి తర్వాత మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు రాయబడిన దానిని బట్టి ఉత్సాహముతోను గానముతోను యెహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించినట్లు లేవీలైన యాజకుల చేతి క్రింద ఉండునట్టు యెహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టునైనా యెహోవా మందిరపు కావలి వారికి యెహోవా యాదా నిర్ణయించింది. ఏం చేశారంటే సంస్కరణ స్టార్ట్ చేసుకున్నారు. మామూలుగా లేవీల యొక్క యాజకత్వం ఎప్పుడు నుండి లేదండి, మనకు తెలిసిందే కదా. లేవీల యొక్క యాజకత్వం ఇశ్రాయేలీలు యూదుల మధ్యన లేకుండా పోయినటువంటి కాలం ఆహాబు కాడ నుండే లేదండి, అంతే కదా. ఆహాబు కాడ నుండే యెరోబాము కాడ వస్తా పోతా ఉన్నారు. పూర్తిగా లేకుండా చేసినటువంటి కాలం ఏదయ్యా అంటే ఆహాబు కాలం. ఆహాబు కాలంలో ఏం చేశారంటే అసలుకి యెహోవాకి ప్రవక్త అనేవాడిని చంపేమన్నారు. యెహోవాకి ప్రవక్తని అని చెప్పుకునేవాడు భయపడి దాక్కున్నటువంటి రోజులయ్యి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారు సంస్కారంలో? ఇప్పుడు దేవుని యొక్క నియమం, దేవుని యొక్క యాజకత్వం ఎవరికి అప్పచెబుతున్నారు? లేవీలకు అప్పచెబుతున్నారు. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందో గుర్తులేదు, కానీ దాదాపు ఒక 50 అనుకుందామా, 50, ఒక 60 సంవత్సరాలు లేదు లేవీలకి ఏంటిది యాజకత్వం. ఎవరు వల్ల? పనికి మాలిన రాజుల వల్ల. దేవుడికి ఏదైతే నచ్చదని చెప్పాడో దాన్ని చేసేటువంటి రాజుల వల్ల. విగ్రహారాధన వద్దు అని చెప్పినప్పుడు దానికే మోకరిల్లేటువంటి తరం అది. అమ్మా, ఇది మీకు హేయం, మీరు దీన్ని చేస్తే చస్తారు అని చెప్పినా గానే చచ్చిపోవడానికైనా సిద్ధమయ్యారు, కానీ వాటి నుంచి దూరం అయితే కాలేదు. అలాంటి వాతావరణంలో లేవీయులు యెహోవాకి ధూపం వేయటానికి కూడా అవకాశం లేదు. మీరు ఇంకా రాజుల గ్రంథం నేను చెప్పిన విషయంలో ఈ దినవృత్తాంతాల గ్రంథంలో మీరు ఇంకా చదువుకుంటే దేవాలయాన్ని పరిశుద్ధంగా చేసుకుంటారు. దేవాలయంలో అపవిత్రులు రాకూడదు అనేటువంటి వాతావరణం ఉండిద్ది. అంటే అది వరకు ఏమైంది, అపవిత్రులు వచ్చారు. దేవాలయం అనేటువంటి దాన్ని మంచి వాతావరణంగా ఎప్పుడైతే అతల్యా చచ్చిపోయినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి చూద్దాం. చూడండి, 21వ అధ్యాయం వచనం. ఇదే
21వ వచనం. దేశ జనులందరూ ఏమయ్యారు? సంతోషించిరి. ఒక దుర్మార్గురాలు చనిపోతే, ఒక దరిద్రుడు చనిపోతే దేవుని యందు నీతిమంతులు సంతోషించేటువంటి వాతావరణం అదంతా కూడా. ఎందుకంటే ఈ అతల్య అనేటువంటి వ్యక్తి నన్ను నాశనం చేసింది, నా తరం కూడా ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. ఆ పిల్లలను కూడా తీసుకెళ్ళి ఆ బయలుకి ఏం చేస్తుంది? మొక్కిస్తుంది. కాబట్టి అలాంటి స్త్రీ చచ్చిపోతే వీళ్ళందరికీ ఏమైంది? సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణం నెమ్మదిగా ఉండెను. చూడండి ఎంత బాగుందో. అతల్య యొక్క వాతావరణంలో దేవుడు ఇశ్రాయేల్ కలిగి చేసినటువంటి శాంతి సమాధానం ఏదన్నా ఉందంటే తన యొక్క మరణం. కాబట్టి దీని విషయంలో మనం ఏం తెలుసుకోవాలంటే అతల్య అసలు రానే కాదు. రాణిగా ఉండేటువంటి హక్కు అధికారం ఆమెకి లేదు. రాజులు ఉండగానే చంపించటానికి పన్నాగం పండినటువంటి స్త్రీ. అలాంటి స్త్రీ మన కుటుంబాల్లో కానీ, మన ఇళ్లల్లో కానీ, మన యొక్క వాతావరణంలో కానీ ఎవరికి ఉండకూడదు. ఆమె వల్ల చాలామంది రోదన చెందారు. ఆమె వల్ల చాలామంది కన్నీళ్ళు విడిచారు. దేవుడు కృప వారి మీద ఉంది కాబట్టి దేవుడు పూనుకొని ఆమె ఏం చేశాడు? తీసివేశాడు. కాబట్టి ఇంతవరకు చెప్పబడినటువంటి మాటలు అందరూ కూడా శ్రద్ధగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి కనుక చెప్పడానికి మనకు సమయం లేదు. ఎందుకంటే మీదే లేటు కాబట్టి మేము ఎన్నో చెప్తాం. నేను ఏదన్నా చిన్న మిస్టేక్లు ఏమన్నా చెబితే కొద్దిగా ఆలోచించుకోండి. నాకు అయితే వాస్తవం పిలుపు అన్న చెప్పాలి. పిలుపు అన్న వాతావరణం బాగలేదు కాబట్టి నాకు ఇచ్చారు. మంచిది ఏదన్నా మీరు కూడా చదువుకోండి. ఆ 2 బుక్కులు చదువుకుంటే మీకు ఇంకా బాగుండిద్ది. ఆ వాతావరణం అదంతా కూడా మేము చెప్పేశాం. మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ కిటికీలో పెట్టేసి కొనుక్కుంటే ఉపయోగం ఉండదు. మీరు కూడా చెప్పబడిన విషయాలు చదువుకుంటే ఒకసారి చాలా బాగుండిద్ది. ఇంకా చెప్పిన విషయం ఇంకా బాగా అర్థం. దరి ఏరియా అన్న ఈ విషయం చెప్పలేదురా, ఏరియా అన్న ఈ విషయం మర్చిపోయాడురా అనే ఫీలింగ్స్ మీకు వస్తాయి. చదవకుండా కిటికీలో పెట్టొస్తే మళ్ళా ఇప్పుడు. కాబట్టి చెప్పిన విషయాలు కొన్ని మాటలే, ఒక్కొక్క అధ్యాయమే, పెద్ద సమస్య కాదు. ఒక్కొక్క అధ్యాయం చదువు వచ్చిన వాళ్ళు చదువుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అధ్యక్షుల వారికి